వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జర్నీ. అల్లూరి జిల్లా అరకులోయలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. పాల సముద్రంలా మంచు దుప్పటి అరకు మన్యాన్ని కప్పేసింది. 3 రోజుల పాటు చలి ఉత్సవం పేరిట ప్రభుత్వం అరకులో పర్యాటకుల కోసం ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. దీంతో పర్యాటకులు మాడగడ వ్యూ పాయింట్ కు భారీగా తరలివచ్చారు. మంచు సోయగాలను టూరిస్టులు ఆస్వాదిస్తున్నారు. వ్యూ పాయింట్ లో మంచును చీల్చుకుంటూ ఉదయించే సూర్యుణ్ణి తమ కెమెరాలలో బంధిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. పాలకడలి అందాలతో పాటు స్థానిక గిరిజనుల ధింసా నృత్యాలు, వంటకాలు, డప్పు వాయిద్యాలతో మాడగడ వ్యూ పాయింట్ హోరెత్తిపోతోంది. దీనిపై మరింత సమాచారం మాడగడ వ్యూ పాయింట్ నుండి మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. అల్లూరు జిల్లా అరకులోయలో చలి ఉత్సవం అయితే పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. చలి ఉత్సవంలో పర్యాటకులు అయితే భారీ ఎత్తున మడగర వ్యూ పాయింట్ కి చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఆ మడగర ఆ వ్యూ పాయింట్ అందాలను వీక్షించేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నుండి కాకుండా ఆ చుట్టుపక్కల ప్రధానంగా అటు హైదరాబాద్ నుంచి ఒరిస్సా నుంచి కూడా భారీగా పర్యాటకులు అయితే మడగర వ్యూ పాయింట్ కి వచ్చారు. మనతో పాటు పర్యాటకులు ఉన్నారు. ఏదైతే గిరిజన సాంప్రదాయ బాహ్య ప్రపంచాన్ని తెలియపరిచే విధంగా పర్యాటక శాఖ తీవ్ర కృషి చేస్తున్న నేపథ్యంలో గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఓవైపు మరోవైపు ప్రకృతి అందాలను చూస్తూ ఆ గిరిజనుల యొక్క సాంప్రదాయ దృష్టితో కూడా పర్యాటకులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పర్యాటకులు ఉన్నారు. అడిగి తెలుసుకుని చేస్తాం. ఎక్కడ వచ్చారు మీరు? ఎలా ఉంది అరకు? ఎలా ఉంది ఈ చలి ఉత్సవం? మీరు గిరిజన గెటప్ ఉన్నారు, దాన్ని మీరు ఏమిస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాము మేము. హ్యాపీగా ఉందన్నమాట. ఫస్ట్ జస్ట్ వ్యూ పాయింట్ చూడటంతో పాటు వీళ్ళ కల్చర్ ను చూడటం, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు ఎలా అంటే ఇక్కడ బ్రతుకుతా ఉన్నారు, వాళ్ళ కల్చర్ ఇవన్నీ తెలుసుకోవడం కూడా బాగుంది. జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోవడం కాకుండా వీళ్ళ నృత్యం కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకోవడం కూడా బాగుంది. ప్రధానంగా పర్యాటకులను ఆకర్షించే దిశగా చలి ఉత్సవం ఏర్పాటు చేస్తుంది ఏపీ గవర్నమెంట్. ప్రధానంగా దాంట్లో హెలికాప్టర్ ద్వారా ఆ టూరిజాన్ని ఆకర్షించే దిశగా అడుగులు వేస్తుంది. మరోవైపు గిరిజన నృత్యాలు కానీ గిరిజన సాంప్రదాయాలు తెలియపరిచే విధంగా ఏర్పాటు చేస్తారు. మీరు గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో కూడా మీరు గెటప్ అయింది నివేదిక చూస్తున్నారు. ఇలా అంటే ఎంకరేజ్ చేయడం, అంటే ఇలాగ కొండ ప్రాంతాల్లో ఇంకో కల్చర్ ని తెలుసుకోవడం కానీ, ఇలా గవర్నమెంట్ కూడా అట్రాక్టివ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తా దాని గురించి ఇలా ఏర్పాటు చేయడం మంచిగా అనిపిస్తా ఉంది. పార్టిసిపేట్ చేయడం కూడా హ్యాపీగా అనిపిస్తా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి, ఎక్కడ వచ్చారు? గుంటూరు అండి. ఎలా ఉంది చలి ఉత్సవం? మీరు గతంలో అరకు వచ్చారా? అనుకునే వచ్చామండి. బ్రహ్మాండంగా ఉంది. ఏర్పాటు కూడా బాగున్నాయండి. గిరిజన సాంప్రదాయ దుస్తులు కానీ, గిరిజన వస్తువులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. గిరిజన యొక్క సాంప్రదాయ దుస్తులు కానీ, గిరిజన యొక్క ఆటపాటలు కానీ ఈ యొక్క జరగటం కానీ చాలా బాగున్నాయండి. ఆటపాటలు చాలా బాగుంటాం కానీ, ఈ యొక్క వ్యూస్ కానీ, కొండల మధ్య ఈ మంచు చాలా బాగున్నాయి సార్. చాలా అద్భుతంగా ఉంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. బాగా చలి ఉత్సవం చాలా ఏళ్ళ తర్వాత యాక్చువల్లీ అరకు ఉత్సవం గతంలో ఉండేది గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ లో. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చలి ఉత్సవం ఏర్పాటు చేసింది, కేవలం పర్యాటకులు ఆకర్షించే దిశగా. సో దానిలో భాగంగా వివిధ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా యాక్టివేట్ చేసి మీరు అవన్నీ వీక్షిస్తున్నారు. ఎలా ఉంది? చాలా బాగున్నాయి సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఇక్కడికి రావడం చాలా బాగుందండి. ఇంకా మంచిగా రోడ్లు కానీ, ఎంతవరకు మేము వచ్చాం సార్ ఒకసారి, అప్పుడు ఈ రోడ్లు లేవు సార్. ఇప్పుడు రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. మాకు వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా వచ్చాం. ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. అసలు ఏర్పాట్లు కానీ ఇలా ఎక్కడెక్కడ జనాలు వచ్చి ఇలాంటివి చూడాలి సార్. గిరిజన ప్రాంత సంప్రదాయాలు కానీ, తర్వాత ఈ వేవ్స్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. ఆ పర్యాటకులు ఉన్నారు. సో ఏదైతే మడగర వ్యూ పాయింట్ కి వచ్చారో వ్యూ పాయింట్ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ ఎలా అడిగి తెలుసుకోవాలి సార్. ఎక్కడ వచ్చి సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. బాగుంది. ఇక్కడికి వచ్చి చూడడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మేము నిన్న వచ్చి ఫస్ట్ మొదటగా లంబసింగి చూసాం. దాని తర్వాత నైట్ స్టే చేసి ఇక్కడికి రావడం జరిగింది. వ్యూ పైకి వచ్చిన తర్వాత చుట్టూ కొండలతోటి మరియు మంచుతోటి చాలా బాగుంది వ్యూ. మరియు ఇక్కడ మేము ఇక్కడ లోకల్ నృత్యం దాన్ని కూడా మేము చూసాము. డ్యాన్స్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఈ హిల్స్ దీన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి మళ్ళీ రావాలనిపిస్తుంది. చలి ఉత్సవం ఏదైతే టూరిస్టులు ఆకర్షించుకునే విధంగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. దానిలో భాగంగా ప్రస్తుతం చలి ఉత్సవం పేరిట అరకులో 3 రోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తుంది. సో ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు. ఎలా ఉంది? చాలా బాగుంది. నిన్న నైట్ ప్రోగ్రాలు అయినాయి, చాలా ప్రోగ్రాలు అయినాయి. చాలా వెరైటీ డాన్సెస్ అయినాయి. దానివల్ల చాలా మంచి ఎంజాయ్మెంట్ అయింది అక్కడ కూడా. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? ఇప్పుడు వైపు దింస నృత్యాన్ని ఏదైతే గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని వాళ్ళు మనకు చూపిస్తూ, మరోవైపు కనువిందు చేస్తున్న ఈ ప్రకృతి అందాలు మీరు చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది?
నేను నేను ఫస్ట్ టైం వచ్చాను అరకు చూద్దామని మా బ్రదర్స్ తోటి వచ్చాను. నేను ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ తోటి ఇక్కడికి రాలేదు. వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ముఖ్యంగా ఈ ప్రకృతి అందాలు మనం ఉన్న ఇక్కడ పడమర కనుమలో ఇలా ఫస్ట్ టైం చూసాను. ఈ కొండలు, కొండల మధ్య ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అంటే ఏందో నేను ఫస్ట్ ఫ్రెండ్స్ వెంటే చూసా. ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది మొత్తం మేమే మేఘాలలో ఉన్నాం కొండల మధ్యలో నుంచి. ఆ సూర్యుడు పైకి రావడం ఇది చాలా బాగా అనిపించింది. మాకు లక్కీగా ఏందంటే మేము ఇక్కడికి జస్ట్ ఇది చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాం గానీ ఇది 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పారు. కన్ఫర్మ్‌గా నాకు కూడా తెలియదు. కానీ చలి ఉత్సవాలు జరుగుతున్నాయి. అరకు చలి ఉత్సవాలు. నిన్న ఏర్పాట్లు చూసాం. ఇక్కడి ప్రభుత్వం గాని మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడే మన ముఖ్యంగా ఏందంటే చలి ఉత్సవాల వాళ్ళ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఇక్కడే అరకు చలి ఉత్సవాలు ఇక్కడే కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి మొత్తం గొండు జాతి వాళ్ళు, గొండు జాతి ప్రజలు వాళ్ళతో వచ్చి వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్ వాళ్ళ ఆచారాలను మన కళ్ళకి కనిపించినట్టుగా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంది. ఇది 3 రోజుల ప్రోగ్రామ్ ఉందట. ఈ రోజుకైతే చూసాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తే ఇది ఇలా చాలా ఆనందంగా ఉందండి. అంటే ఏదైతే టూరిస్టులను ఆకర్షించే దిశగా ప్రధానంగా హెలికాప్టర్ ద్వారా టూరిజం ఆకర్షించే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైమే ఏర్పాటు చేసిందట ఇక్కడి ప్రభుత్వం చెప్పారు. ఇప్పటివరకు అయితే హెలిప్యాడ్ అని లేదట. ఇది నార్మల్ హెలికాప్టర్ తోటి ఇక్కడ ఏర్పాటు చేశారు. మన డిగ్రీ కాలేజ్‌లో ప్రోగ్రామ్ నడుస్తుంది. మేము గిట్ల అక్కడికి నిన్న వెళ్లి చూసాము. ఈ రోజు ఉందట. పర్ హెడ్ 3500 అన్న. కానీ నార్మల్‌గా మనం అంత అమౌంట్‌లో అయితే మనం ఎక్కాలన్నా ఎక్కలేము. కానీ ఇది మంచి అవకాశం. మంచి ఏర్పాటు చేసింది ఇక్కడ ప్రభుత్వం. ఇక్కడ వెళ్ళడానికి మంచి ఆనందించగలుగుతాం. అంటే జనరల్ గా హెలికాప్టర్ లో మన షూటింగ్ లో అట్లా ఎమర్జెన్సీ టైంలో చూస్తాం. ఇది గేమ్ చేంజర్ మూవీలో కూడా యూజ్ చేసిన హెలికాప్టర్ మంచి డిమాండ్ పెరిగింది. పర్యాటకులు బాగా ఇష్టపడుతుంది అనేది చూస్తాం. అవును. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం నేను నార్మల్‌గా అయితే మనము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనము ఇది చెప్పారు. గేమ్ చేంజర్ మూవీలో చూసినట్టుగా నిన్న చూసాము. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. నిన్న హెలిప్యాడ్ అయితే నిన్న ప్రోగ్రామ్‌లో స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. వెళ్ళి అది ఇట్లా చాలా ఆనందించాల్సింది. చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఎలా ఉంది సరుకు? అంతా చాలా బాగుందండి. ప్రతిదీ కూడా అన్ని ఇక్కడ దింసా డాన్సులు కానీ ఇక్కడ కోయిపద జానపద నాటకాలు ఈ నాట్యాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. మెయిన్ ఏంటంటే ఇదివరకు వచ్చినప్పుడు అంత ఇదిగా లేదు. ఈసారి మాత్రం రిసీవింగ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అడిగితే చెప్తున్నారు. రోడ్లు కూడా ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం కూడా చాలా బాగుంది. వెహికల్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్లు అవి చాలా బాగా వేశారు. బాగా వెడల్పుగా బాగా మంచి రోడ్లు వేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఇది ఉండేదే 2 నెలలు. ఆ 2 నెలల ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వచ్చి వీటన్నిటిని వీక్షించి ఇవన్నీ కూడా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా వచ్చారు. మేము కూడా బాగా చూసుకున్నాం సార్. చాలా బాగుంది. అంటే మడగర వ్యూ పాయింట్ కి వచ్చారు. మడగర వ్యూ పాయింట్ ఎలా ఉంది? ఆ ప్రకృతి అందాలు మీరు చూడగానే మీరు ఏ విధంగా లోన్ అవుతున్నారు? మాకు మేము ఎప్పుడు చూడండి. మా సైడ్ తక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూడడం కూడా చాలా ఆనందంగా ఉంది. మొత్తం అంతా కూడా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. మడగడ కానీ నైట్ అరకు చలి ఉత్సవాలకు కూడా వెళ్ళామండి. ఆ చలి ఉత్సవాలు కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఏర్పాట్లు అయితేనో అక్కడ రిసీవింగ్ అయితేనో అంతా చాలా బాగుందండి. స్టాల్స్ పెట్టారు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, గిరిజన ప్రాంతాల్లో ఏమేమి దొరుకుతాయి అన్ని ప్రతిదీ కూడా చూపించారు. నేమ్స్ స్టాల్స్ పెట్టి అక్కడ నేమ్స్ రాసి ప్రజెంట్ మొత్తం అన్ని చూపించారు. ప్రతి విత్తనం కాడి నుంచి ఇక్కడ దొరికే జూట్ ఐటమ్స్ కానీ మొత్తం అన్ని కూడా జూట్ బ్యాగ్స్ తో పాటు అన్ని చూపించారు. మొత్తం A to Z అన్ని చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ఇంకో 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లో కూడా మిగతా వాళ్ళు వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. గిరిజన సాంప్రదాయ నృత్యం ఏదైతే దింసా నృత్యం వైపు కనిపించేస్తుంది, వాళ్ళు మీకు ఆకర్షించే దిశగా వాళ్ళతో పాటు మీరు కూడా డాన్స్ చేయడం మీరు ఏ విధంగా చెప్తారు? వాళ్ళతో డాన్స్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇటువంటి మేము ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం ఈ దింసా డాన్సులు అవి కూడా బాగా పెట్టి వాళ్ళతో డాన్సులు వేయించి వాళ్ళలాగే మమ్మల్ని తయారు చేయడం అనేది చాలా విశేషమైన సంగతి అండి అది. రైట్. మొత్తానికి అయితే మనం చూసిన ప్రకారంగా ఏదైతే ఆ పర్యాటక శాఖ 3 రోజుల పాటు అంటే జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో 3 రోజుల పాటు చలి ఉత్సవం పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఈ చలి ఉత్సవం ఏర్పాటు చేసింది. అయితే చలి ఉత్సవం వీక్షించేందుకు ఆ ప్రకృతి అందాలు ప్రత్యక్షంగా చూసేందుకు పర్యాటకులు అయితే భారీ ఎత్తున అరకు రావడం జరిగింది. ఓవైపు చలి ఉత్సవంలో ప్రధానంగా అడ్వెంచర్ టూర్ సంబంధించి ప్రధానంగా తీసుకున్నారు. దానిలో భాగంగా పారాగ్లైడింగ్ సంబంధించి కానీ లేకపోతే హార్ట్ ఎయిర్ బెలూన్ కానీ మరో విధంగా హెలికాప్టర్ టూర్ ద్వారా పర్యాటకులను ఆకర్షించే దిశగా పర్యాటక శాఖ కృషి చేస్తుంది. మరోవైపు మడగొర వ్యూ పాయింట్ కి అయితే మార్నింగ్ 4 గంటల నుంచే ఆ పర్యాటకులు భారీగా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఒకవైపు ఆ గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఏదైతే అరకు ప్రత్యేకంగా గిరిజన నృత్యం దింసా నృత్యంతో పాటు మరోవైపు అడ్వాన్సెస్ యాక్టివిటీస్ కూడా దీనిలో ఏర్పాటు చేయడంతో పర్యాటకులు కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. 100% గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.